అన్యాయాలను అంతం చేసే కాలాంతకుడు. ఏం చేసినా మనుషుల్ని బంధించి హింసించడం క్షమించరాని నేరం. ఇక నువ్వు నిర్భయంగా వెళ్ళచ్చు. థ్యాంక్ యూ మిస్టర్ నారాజ్. నువ్వు చేసిన ఈ సహాయాన్ని నేను ఎన్నడూ మర్చిపోను. త్వరలోనే వడ్డీతో సహా తిరిగిస్తాను. వస్తా. అసలే నువ్వు చేసిన పని నా ఇంటికి వచ్చి నా చిత్రం ఏర్పిస్తావా? నువ్వు పొరపడుతున్నావు రేఖ. వద్రి నీకు శత్రువు కాదు, నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించిన ప్రేమికుడు. ప్రేమించడానికి కూడా ఒక అర్హత ఉండాలి. అర్హతను చూసి ప్రేమిస్తే అది ప్రేమ ఎలా ఉంటుంది? అందుకని ప్రతి అర్థమైన వేదవ ప్రేమించానని నా వెంట పడితే 10 మందిలో నా పరువేం కావాలి, నా ప్రెస్టేజ్ ఏం కావాలి? రేఖ, ప్రేమ అనేది ఒక పవిత్రమైన అనుభూతి. ఆ అదృష్టం అందరికీ దక్కదు. అలాంటి ముష్టివాడు ప్రేమ నాకు అక్కర్లేదు. వద్రికి ఆస్తి అంతస్తు లేకపోవచ్చు, కానీ నిన్ను ప్రేమించే మంచి హృదయం. అందుకే నువ్వు అంతలా అవమానించిన చిరునవ్వుతో స్వీకరించాడే గాని పల్లెత్తి నిన్ను ఒక్క మాట కూడా అనలేదు. అలాంటి వాడికి అవమానం కూడా సంతానంలాగా అనిపిస్తుంది. అయితే నిన్ను ప్రేమించడానికి బద్రి పనికిరాడు అంటారు. మరి నేను పనికొస్తానా? అయితే నువ్వేంటి ఆకాశం నుండి పూలు పడ్డావా? టాటాకి మనవడవా, పిల్లకి వారసుడువా? నేను టాటా బిర్లా వంశాలకు వారసుని కాదు, మంచి కోసం ప్రాణం ఇచ్చే మనిషిని, మానవత్వానికి ప్రతినిధిని. నీలవాళ్ళతో నాకేంటి ప్రేమ? వెళ్ళు వెళ్ళు, ఎక్కడైనా మురుకు కాల వెతుక్కో, నీకు సరైన చోటు దొరకపోదు.